హిందూ పురాణ గ్రంథాల ప్రకారం ఈ లోకంలో 7 అమరజీవులుగా ఉన్నారని చెబుతూ ఉంటారు. వీళ్లలో కొంతమంది ద్వాపరయుగానికి, మరికొందరు త్రేతాయుగానికి చెందినవారు. శాపం కారణంగానో వరం కారణంగానో వీళ్లు చిరంజీవులుగా మారారు. వీరి కథల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? అతను ద్రోణాచార్యుడి కుమారుడు. మహాభారత యుద్ధంలో కౌరవ పక్షంలో పోరాడాడు. కురుక్షేత్రం ముగిసిన తర్వాత పాండవ శిబిరంపై రాత్రివేళ దాడి చేయడం ద్వారా రాక్షస రూపాన్ని స్వీకరించాడు. కృష్ణుడు ఈ అపరాధం కారణంగా అశ్వత్థామకు శాపమిస్తూ అతడిని శాశ్వతంగా భూమి మీదనే జీవించాలని నిర్ణయించాడు. శరీరంలో ఓ వ్రణంతో ఎప్పటికీ భూమిపై సంచరిస్తూ శాంతిలేని జీవితాన్ని గడపాల్సిందిగా శపించబడ్డాడు. అశ్వత్థామ అతని ధైర్యానికి, క్రూరత్వానికి గుర్తుగా పురాణాలలో చిరంజీవిగా చెప్పబడ్డాడు. హనుమంతుడు రామునికి పరమ భక్తుడు, బలానికి, ధైర్యానికి ప్రతీకగా నిలిచాడు. రామాయణంలో రావణాసురుడిపై యుద్ధంలో కీలక పాత్ర పోషించాడు. సీతను రక్షించేందుకు లంకకు వెళ్లాడు. రాముడు తన భక్తికి గుర్తుగా హనుమంతుడిని చిరంజీవిగా ఉండమని ఆశీర్వదించాడు. రాముని స్మరణతో భూలోకంలో ఎప్పటికీ ఉండి ధర్మాన్ని కాపాడాలని వరమిచ్చాడు. హనుమంతుడు విశ్వాసంతో పాటు భక్తి మరియు అపారమైన బలానికి ప్రతీకగా హిందూ పురాణాలలో ప్రముఖ స్థానాన్ని పొందాడు. మహాబలి దైవ శ్రేష్ఠమైన దానశీలత కలిగిన అసురరాజు. తన సద్గుణాలకు ప్రసిద్ధి చెందాడు. విష్ణువు వామనావతారమెత్తి అతని వద్ద 3 అడుగుల భూమినడిగాడు. తన వాక్చతురతతో మహాబలిని పాతాళానికి పంపినప్పుడు అతనికి ప్రతి సంవత్సరము భూలోక సందర్శనకు అనుమతినిచ్చాడు. తన దానగుణం కారణంగా మహాబలిని పాతాళంలో చిరంజీవిగా ఉండమని ఆశీర్వదించాడు. మహాబలి యొక్క చరిత్రను ప్రతి సంవత్సరం మలయాళ ప్రజలు ఓణాం పండుగతో స్మరించుకుంటారు. విభీషణుడు రావణుని తమ్ముడు. రామాయణంలో ధర్మపరుడు మరియు సత్యవంతుడుగా నిలిచాడు. రావణుడు సీతనపహరించినప్పుడు విభీషణుడందుకు వ్యతిరేకంగా నిలబడి రాముని పక్షం ఎంచుకున్నాడు. ధర్మానికి విధేయుడిగా ఉన్నందుకు రాముడు అతనికి లంకాపతి రాజ్యాన్ని మరియు చిరంజీవి స్వరూపాన్ని ఆశీర్వదించాడు. విభీషణుడి నిజాయితీ, ధర్మాచరణం వల్ల అతను భూలోకంలో సత్యానికి ప్రతీకగా నిలిచాడు. విష్ణువావతారమైన పరశురాముడు క్షత్రియుల అహంకారాన్ని అణచేందుకు జన్మించాడు. అతను 21 సార్లు క్షత్రియులపై విజయం సాధించాడు. బ్రాహ్మణ సంరక్షకుడిగా నిలిచాడు. పరశురాముడు అందరికీ న్యాయబద్ధంగా బలాన్ని ఉపయోగించే ధర్మరక్షకుడుగా మారాడు. యుగయుగాలపాటు బ్రహ్మచారిగా జీవిస్తూ ధర్మాన్ని కాపాడాలని దేవతలతనికి చిరంజీవిగా ఉండమని ఆశీర్వదించారు. కృపాచార్యుడు కౌరవుల మరియు పాండవుల గురువు. అపారమైన వివేకం, ధైర్యంతో ప్రసిద్ధి చెందాడు. యుద్ధంలో అనేక సార్లితడు సమతుల ధర్మాన్ని పాటిస్తూ అందరికీ సమానమైన తెలివి అందించాడు. తన విశ్వసనీయతకు గుర్తుగా దేవతలతనికి యుగయుగాలపాటు జీవించే శక్తిని ప్రసాదించారు. కృపాచార్యుడు ధర్మపాలన మరియు క్షమాగుణానికి ప్రతీకగా పురాణాలలో చిరంజీవిగా ఉండిపోయాడు. వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించడంతో పాటుగా వేదాలను 4 భాగాలుగా విభజించిన గొప్ప పండితుడు. ఆయన అనేక పురాణాలను కూడా సంకలనం చేసి భారతీయ సాహిత్యంలో అపారమైన పాండిత్యాన్ని అందించాడు. తన విస్తారమైన తెలివితో పాటుగా భక్తి మరియు ధార్మిక నిష్ఠ కారణంగా దేవతల ఆశీర్వాదం పొంది యుగయుగాలుగా చిరంజీవిగా నిలిచాడు. వేదవ్యాసుడిని సనాతన ధర్మంలో సాహిత్యం మరియు సత్యానికి ప్రతీకగా భావిస్తారు. మీకు మా కంటెంట్ నచ్చితే మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలను తీసుకురాగలము.